సయాటికా వెన్నునొప్పి సమస్యలకు మన కరీంనగర్ లో అత్యాధునిక వైద్య పరిష్కారం. నాన్ సర్జికల్ రోబోటిక్ స్పైనల్ డీకంప్రెషన్ మరియు క్లాస్ 4 లేజర్ ద్వారా ట్రీట్మెంట్. యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ సెంటర్ లో వెంటనే సంప్రదించండి. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఎంతో మంది ఈ వేడుకలలో పాల్గొన్నారు. అంబేద్కర్ కి పూలమాలతోటి సత్కరించారు. కొంతమంది ఎంప్లాయీస్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మీ పేరు సార్? నా పేరు మానవాడ శంకర్, జామావ జాగృతి ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు రేకుర్తిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ రచన వల్ల ఇవాళ భారతదేశం గత ఎన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. రిజర్వ్ బ్యాంక్ కానీ, మహిళా చట్టాలు కానీ, కార్మికుల చట్టాలు కానీ, వ్యవసాయ చట్టాలు కానీ, ఇవన్నీ వల్ల అభివృద్ధి చెందాలంటే భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే. అంబేద్కర్ ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకే కాదు, మొత్తం భారతదేశం యొక్క ఒక ఐకాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అతను ఒక మేధావి. అందరి గురించి, ప్రపంచం లోపల ఉన్నటువంటి అందరూ పౌరుల గురించి తన యొక్క హక్కులు, బాధ్యతలు, విధులు ఎలా ఉండాలి, ఎలా అన్నటువంటి భారత రాజ్యాంగంలో రచించడం వల్ల ఇవాళ భారతదేశం ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో ఎన్నో దేశాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో అక్రమాలు జరిగిన భారతదేశం మాత్రం ఇట్లా సుస్థిరంగా ఉండడానికి కారణం భారత రాజ్యాంగం మాత్రమే. కాబట్టి భారత రాజ్యాంగం వర్తిల్లాలని మా అందరు ఎంప్లాయీస్ తరపున మేము కోరుతున్నాము. ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి కులానికి కాదు, మతానికి కాదు, ఏ ఒక్కరికి కాదు, డాక్టర్ అంబేద్కర్ అంటేనే భారతదేశం యొక్క ఒక ఐకాన్. ఇవాళ ఎన్నో 26 పట్టాలు 36 పట్టాలు చదివి లండన్ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివినట్టు గొప్ప మేధావి. ఇప్పటి వరకు అది చదివినటువంటి చదువులు ఎవరు కూడా చదవలేరు. అతని ఇప్పుడు మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము సామాన్యులకి అందరికి న్యాయం జరుగుతుందంటారా? ప్రతి ఒక్కరికి ఎక్కడ పక్షపాతం లేకుండా సామాన్యులు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు అని లేకుండా అందరికీ న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? ప్రస్తుత తరుణం లోపల అనేక వ్యవస్థలలో కొంత అవస్థలు ఉన్నాయి. అయినా రాజ్యాంగం ప్రకారం కొన్ని వ్యవస్థలు నడుస్తున్నాయి కాబట్టి పురోగతి లోపల జరుగుతూనే ఉంటుంది. ఇవి భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన ఉన్నది కాబట్టి ఎన్నో వనరులన్నీ వాళ్ళు దోసుకుపోయారు కాబట్టి అవన్నీ సరిదిద్దడానికి భారత ప్రభుత్వాలన్నీ కృషి చేస్తున్నాయి. ఈ విధంగా సామాజిక న్యాయంలో భాగంగా ఇంకా జరుగుతూనే ఉంది కాబట్టి ఇంకా జరగవలసిన అవసరం, ఎంతో న్యాయం జరగవలసిన అవసరం ఉంది. జామావ జాగృతి ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కరీంనగర్ జిల్లా అసోసియేషన్ తరఫున ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.